జీవితం ఎవ్వరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. ప్రతి ఒక్కరికి శుభోదయమండి. ఈరోజైతే మీరు చిరునవ్వుతో ప్రారంభించండి. ఈ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి. నిన్నటి కష్టాన్ని మరచిపోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నిన్న నీ జీవితంలో ఏమి జరిగిందో అనవసరం. ఈరోజు నీ జీవితంలో ఏమి జరగాలి అని నీవు అనుకుంటున్నావో అది మాత్రమే అవసరం. కాబట్టి కొత్త ఆలోచనలు చేయండి. జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలను మొదలుపెట్టండి. ఉదయం నిద్ర లేవగానే కుటుంబ సభ్యులను చూసి ఒక చిరునవ్వును చిందించండి. ఆ చిరునవ్వే ఎదుటివారికి ఎంతో బలమై వారు చేసే పనులన్నిటిలో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశము ఉంటుంది. మొదటిగా మీరు నవ్వడం అలవాటు చేసుకోండి. మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇంకా మా డే అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ రాగి జావతో స్టార్ట్ అవుతుంది మాకు ప్రతిరోజు కూడా. అయితే బాదం పప్పు, ఖర్జూరాలు అనేవి ఎప్పుడో గుర్తున్నప్పుడు మాత్రమే నానపెడతాము. డైలీ అయితే రాగి జావ కంపల్సరీ త్రాగవలసిందే. ఎనర్జీ డే మొత్తం కూడా వర్క్ చేయాలి కదా, అందుకోసమని. ఇదైతే సండే రోజు లాగండి. రోజు మధ్యాహ్నం తీసుకొని వచ్చారు చికెను. అప్పటికప్పుడు వండమని చెప్పారు. అయితే నేను బయట చికెన్ క్లీన్ చేస్తుంటే మాకు ఇంటి దగ్గర ఒక గట్టిగా ఒక 5 డాగ్స్ అయితే ఉన్నాయండి. అవి ఒక ముక్క 2 ముక్కలు వేస్తే తిందామని అసలు నన్ను కడగనివ్వట్లేదు. కానీ వండాక వాటికే కదా వేసేది, వాటికి పెట్టకుండా అయితే తినాం కదా. కానీ ఈరోజు చికెన్ కర్రీ మాత్రం చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే ఎప్పుడు చేసే విధానంలో చేయలేదు, ఎప్పుడు చేసే పద్ధతిలో అసలే చేయలేదు. ఎందుకు అంటే ఒకసారి నేను యూట్యూబ్ వీడియో చూస్తూ ఉన్నాను. ఒక రికమెండేషన్లో ఒక చికెన్ కర్రీ వచ్చిందండి, దాబా స్టైల్లో అని చెప్పేసి. నేను ఏ వీడియో ఫస్ట్ ఓపెన్ చేసినా కామెంట్స్ చూస్తాను. అది నిజమా కాదా, మన టైం దీనికి కేటాయించవచ్చా లేదా అని చెప్పేసి. కింద కామెంట్స్ చూస్తే ఆ చికెన్ కర్రీ కింద అసలు మామూలు కామెంట్స్ కాదండి. మా పక్కింటి వాళ్ళు గిన్నెలు పట్టుకొని వచ్చారు, నేను ఇదే స్టైల్లో చేశాను, చాలా సూపర్గా ఉంది. మా చుట్టాలు బంధువులు కూడా ఇదే స్టైల్లో చేశారు, మేము తిన్నాము, చాలా బాగుంది. అరే నేను కూర వండేటప్పుడే పక్కింటి వాళ్ళు గిన్నెలు తీసుకొని వచ్చారు, స్మెల్ 4 ఇళ్ళకి వెళ్ళింది. ఇలా కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. ఏంది మరీ గిన్నెలు తీసుకొని వచ్చే అంతగా ఉందా ఈ కూర అని చెప్పేసి. ఇంకా నేనైతే ఆ యూట్యూబ్లో కర్రీ అనేది మొత్తం చూశానండి. చూసినట్టుగా ఒక్కసారైనా వండే అవకాశం దొరుకుతుందా లేదా అని ఆలోచించాను. ఇంకా సండే రోజు నేను చూసింది సోమవారం రోజు. అంతకుముందు రోజు చికెన్ వండుకొని మా పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళాము. అరే నిన్న పోయింది అవకాశం, నిన్న చూసినా బాగుండేది, ట్రై చేసేదాన్ని అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత సండే ఈ చికెను తీసుకొని వచ్చారు కదా, ఇంకా నేను ప్రయోగం చేయాలి అని చెప్పేసి ఇలా ఎప్పుడూ కూడా పచ్చి మాంసం అనేది నేను ఎప్పుడు ఉప్పు కారాలు అలా కలిపి పెట్టి వండలేదండి. ఎప్పుడు చూడు మామూలుగా గిన్నెలో వేసి మూత వేస్తే ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా వస్తుంది కదా, పసుపు వేసి ఉడకబెడతాము, అలాగా ఆ స్టైల్ మాత్రమే. ఇలాగైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. పాస్ అయితే అవుతాను, లేదంటే ఫెయిల్ అవుతాను, ఏదో ఒకటి ఫస్ట్ అనుభవం అయితే వస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా చికెను అసలు నిజంగా మీరైతే ట్రై చేయండి. ఇంత వ్లాగ్ ఎందుకు షూట్ చేశానంటే అంత బాగా వచ్చిందనమాట చికెన్ కర్రీ. నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. దీని సీక్రెట్ అంతా ఏంటి అంటే చక్కగా చికెను, దానికి సంబంధించినటువంటి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మకాయ, ఒక చెక్క, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి బాగా ముక్కలకు పట్టించాలండి. ఉప్పు కారం ఆ మసాలా అంతా కూడా ఉప్పు కారం చికెన్కి పట్టించాలి.
అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది వాటర్ లేకుండా పొడి అల్లం చిన్నులపాయ అనేది నూరడమో మిక్సీలో వేసుకోవడమో అలా చేసి దానికి వేయాలన్నమాట. ఇంక మరలా అల్లం చిన్నులపాయ వేసే పని అయితే ఉండదు. ఇంకా కలిపి పెట్టేటప్పుడే అల్లం చిన్నులపాయ. ఇంకా ఈలోపు అది చక్కగా ముక్కలకు పట్టాలి కదా, కలిపి పెట్టింది. ఉల్లిపాయలు కోసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్స్ట్రా కోసుకోవాలి. ఎందుకు అంటే గ్రేవీ ఈ కూరకి సీక్రెట్ అయితే గ్రేవీ అదే ఉల్లిపాయ. ఇంకా ఉల్లిపాయలన్నీ సన్నగా తరుగి బాండీలో కొంచెం ఆయిల్ వేసి అవి మొత్తం కూడా రెడ్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేయాలండి. మాడ పెట్టకూడదు. మాడ పెడితే మాత్రం ఖచ్చితంగా నల్లగా వస్తుంది పేస్టు. అలాగని పచ్చిగా ఉన్నా కానీ పచ్చి వాసన వస్తూ ఉంటుందన్నమాట. అలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి, చల్లారుతూ ఉంటాయి. ఈలోపు అదే బాండీలో నేను మరలా ఇంకా ఇప్పటికే అంటలు ఎక్కువైపోయినాయి అని చెప్పి నేను ఆ బాండీలోనే మళ్ళీ చెక్క, లవంగ, పలావాకు 1, 2, 3 ముక్కలుగా విరగదీసి వేసానండి. ఒక యాలుక్కాయ. ఇవి దినుసులు ఆయిల్లో. తర్వాత మనం కలిపి పెట్టుకున్నది మొత్తం కూడా వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆ తర్వాత ఎప్పుడు ఏం చేయాలి అన్నది వీడియోలో ముందుకు వెళ్ళి చూద్దాము. ఈలోపు ఇది చూసేయండి. ఇంకా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేనేం చేస్తున్నాను అంటే అది మీడియం ఫ్లేమ్లో పెట్టాను కర్రీ. ఈ ఉల్లిపాయలు వేపుకున్నాం కదా మనము, అది మిక్సీకి వేసి మిక్సీలో ఉల్లిపాయలతో పాటు 4 బాదం పప్పు, 4 జీడిపప్పు అవి కూడా వేసానండి. అవి కూడా వాళ్ళు వేసారనమాట. ఇంకా ఆ బాదం పప్పు, జీడిపప్పు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదు అంటే మాత్రం మీ ఇష్టం అండి. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి. ఏంటి అంటే వాళ్ళు పేస్ట్ వేస్తే రెడ్ కలర్లో వచ్చిందండి. నేను పేస్ట్ వేస్తే మామూలుగా ఉల్లిపాయ వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆ వైటే వచ్చిందనమాట. నాకు అర్థం కాలేదు ఒక్కసారిగా. ఇదేంటి, వాళ్ళు వేస్తే రెడ్ కలర్లో వచ్చింది, నేనేస్తే ఏంది ఈ వైట్గానే ఉంది అనుమానం వచ్చింది. ఏంది అంటే ఇంకా నేనేం చేశాను అంటే 2 టమాటాలు తీసుకొని వేస్తే సేమ్ వాళ్ళు ఎలాగైతే వేసారో అలాగ వచ్చిందండి. ఆ కలర్లో వచ్చింది వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీడియోలో టమాటోస్ అనేవి వేసారు కానీ అవి చూపించలేదన్నమాట. వేస్తేనే ఆ కలర్ వస్తుంది, లేదు అంటే మాత్రం రాదు. కొన్ని మనం గుడ్డిగా కూడా నమ్మకూడదండి. కొన్ని వీడియోలు చూసి అదే ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళకేమో కరెక్ట్గా వస్తాయి, మనకేం ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇదే కారణము. నాకు అప్పుడే అనిపించింది వీళ్ళు టమాటాలు వేయడం మనకు చూపించలేదు, ఓన్లీ ఉల్లిపాయ, జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే చూపించారు. దానికి ఇంత గ్రేవీ, ఇంత కలర్ అయితే రాదు అని నాకు అర్థమైంది. వెంటనే మైండ్లో ఆలోచించాను, చూద్దాము ఒక 2 టమాటాలు వేద్దాము అని చెప్పి వేసి చూస్తే సేమ్ వాళ్ళు ఎలాగైతే వేసారో వాళ్ళకి ఎలాగైతే వచ్చిందో అలాగే వచ్చింది నాకు కూడా. ఇంకెక్కడ చూడండి, ఇంకా ఒక్క చుక్క వాటర్ అనేది పోయలేదు ఇప్పటి వరకు. నేనైతే నీళ్ళు లేకుండానే ఒక్క చుక్క వాటర్ లేకుండానే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చికెన్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా ఎక్కడికి పోలేదు. ఎందుకంటే మనం మామూలుగా అయితే ఇళ్ళల్లో మనం ఏం చేస్తాం, చికెన్ ఒక బాండిలోనో ఒక చిన్న పాత్రలోనో వేసి ఉడకబెడతాము పసుపు వేసి. అప్పుడు ఆ ఉడకబెట్టేటప్పుడే అందులో ఉన్న వాటర్ అవన్నీ కూడా పోతాయి అన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు. ఇంకా తిప్పాక కొంత సమయం ఉన్నాక ఇంకా వేసిన పేస్ట్ అంతా కూడా వేసి తిప్పి మరలా మూత పెట్టి కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలన్నమాట కర్రీని. వాటర్ అయితే ఒక్క చుక్క కూడా పోసే పని లేదండి. వాటర్ చివర్లో ఎప్పుడు ఆ పేస్ట్ వేసినటువంటి మిక్సీ జారు మూత అవి ఉంటాయి కదా, ఆ వాటితో కొంచెం కలుపుకొని పోసుకోవచ్చు. ఒక 2-3 చుక్కలు, అంతకు మంచి ఎక్కువ పోయకూడదు, పోస్తే కూర టేస్ట్ పోతుందన్నమాట. అలాగని వాటర్ లేకుండా గ్రేవీ ఎలా వస్తుంది, పులుసు ఎలా వస్తుంది అనుకోమాకండి. చాలా బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది అన్నమాట. చూడండి మీరే. ఇంకా ఇక్కడైతే మరలా ఒక 5 నిమిషాలు అలాగా ఉంచి తర్వాత మరలా మూత తీసేసి పచ్చిమిరపకాయలు మధ్యకు
ఇరగదీసి వేయాలండి. వేసాక కొంచెం పైన కొత్తిమీర అదంతా కూడా చల్లుకొని ఇంకా మనం కర్రీ తీసేయడమే, దించేయడమే. ముక్క అయితే సూపర్గా ఉడికిందండి. మూత వేయాలి కంపల్సరీ. కూర మీద అయితే మూత వేయాలి ఖచ్చితంగా. చూడండి గ్రేవీ ఎంత వచ్చిందో, ముక్కలే కనిపించట్లేదు అసలుకి, అంత బాగా వచ్చింది కూర. మేమైతే అసలు నేను ఇంత బాగా టేస్ట్గా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వీళ్ళు ఎప్పుడు పిల్లలు మా వారు గ్రేవీ ఏది, పులుసు ఏది అని అడుగుతూ ఉంటారు కూరలో. గ్రేవీ అంటే, పులుసు అంటే ఇంకొంచెం వాటర్ పోస్తే వాటర్లానే ఉంటాయి, ఏమన్నా పేస్ట్లు ఎక్కువ వేస్తే తియ్యగా ఉంటాయి. కొంచెం ఎలాగైనా కొంచెం చికెన్ వండేటప్పుడు కొంచెం రిస్కీగానే ఫీల్ అవుతాను నేనైతే. కానీ వాళ్ళనైతే సాటిస్ఫై అనేది ఎప్పుడు చేయలేదు చికెన్ కర్రీ దగ్గర. కొన్నిసార్లు చేయగలిగాను, కానీ ఈరోజు మాత్రం నాకే చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు అన్నానో మా చిన్నమ్మాయితో, చాలా బాగా వచ్చింది కదా కూర అని చెప్పేసి. ఏదైనా మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు అది విజయవంతంగా ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఆ ఆనందమే వేరండి. ఎలాగైనా కానీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఎవరి వేలో వాళ్ళు చేస్తూ ఉంటారు చికెన్ కర్రీ అనేది. ఒక్కసారి ఇది కూడా ట్రై చేయండి. ట్రై చేసి వండాక ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎక్కడ చూశాను ఏందన్నది మీరు కామెంట్ చేశాక నేను చెప్తానన్నమాట వేరొక వీడియోలో. అప్పటి వరకు మీరైతే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.
ఓకేనండి. ఇంకా ఇక్కడైతే నేను మీషోలో బ్లౌజ్ పీస్ అనేది ఆర్డర్ పెట్టాను. అది కూడా 300 అండి దాని కాస్ట్ వచ్చేసి. మా అక్కయ్య కోసం పెట్టాను. అది ఒక 3 and 4 శారీస్ ఉన్నాయి ఆ కలర్ కాంబినేషన్లో, అందుకని పెట్టానండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. మామూలుగా విడిగా వేయించాలి అంటే కంప్యూటర్ మీద వర్క్ ఖచ్చితంగా 600 700 అనేది ఛార్జ్ చేస్తారు. క్లాత్ అదంతా మనం తీసుకెళ్ళి ఇస్తే. కానీ ఇది ఇక్కడ క్లాత్ వచ్చింది హాఫ్ పట్టు, అలాగే డిజైన్ వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఇంక ఇదైతే స్టిచ్చింగ్ చేయాలి నేనే మా అక్కయ్య కోసం పండక్కి. తనకి స్టిచ్చింగ్ ఈ వర్క్ది అంతగా తెలియదు అనమాట. అందుకని ఇంకా నన్నే స్టిచ్చింగ్ చేయమంది. నేనే చేస్తాను, చేసి ఇస్తాను అక్కకి పండక్కి. ఓకేనండి. ఇది కనుక ఈ వ్లాగ్ మొత్తం మీకు నచ్చితే మరొకసారి చెప్తున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.